జాగ్రత్త, హౌస్ కొనేటప్పుడు మీ మనీ సేఫ్ ఉండాలంటే ఈ టైప్ ఆఫ్ బిల్డర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 99% ఆఫ్ బయర్స్ ఈ 3 వార్నింగ్ సైన్స్ మిస్ అవుతున్నారు. ఫేక్ బిల్డర్స్ ని ఎలా ఐడెంటిఫై అయ్యాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది, అందుకే చాలా మంది ఫేక్ బిల్డర్స్ ముందుకు వస్తున్నారు. ఈ 3 సింపుల్ చెక్ లిస్ట్ తో వారిని ఎలా ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1, రెరా రిజిస్ట్రేషన్ చెక్. బిల్డర్ కి రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేయండి. అఫీషియల్ రెరా వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ చెక్ చేయండి, ఇంక్లూడింగ్ ద లొకేషన్, ద ప్రాపర్టీ నేమ్ అండ్ ద ఓనర్షిప్. రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాపర్టీతో చాలా జాగ్రత్త. నెంబర్ 2, పాస్ట్ ప్రాజెక్ట్ డెలివరీ స్టేటస్. డెవలపర్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ లో కంప్లీట్ అయ్యాయా లేదా చెక్ చేసుకోండి. ఓన్లీ అడగడమే కాదు, ఆ ప్రాజెక్ట్ తాలూకు ఫొటోస్, వీడియోస్ జాగ్రత్తగా గమనించండి. వీలైతే పాస్ట్ కస్టమర్స్ తో టెస్టిమోనియల్స్ తీసుకోండి. పాస్ట్ రికార్డ్ లేని ప్రాజెక్ట్స్ చేస్తున్న డెవలపర్స్ తో చాలా జాగ్రత్త. నెంబర్ 3, అన్బిలీవబుల్లీ లో ప్రైసెస్. మార్కెట్ రేట్ కంటే ప్రాపర్టీ మీకు 50-60% కంటే తక్కువ ఇస్తున్నారంటే డెఫినెట్లీ దిస్ అ స్కామ్ ఇన్ బియాండ్ దిస్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బిల్డర్ కి ఎంత అవసరం ఉన్నా సరే ఈ విల్ నాట్ సెల్ ఎనీథింగ్ ఇన్ లాస్. సో 30-40% వస్తుందంటే మీ నెగోషియేషన్ స్కిల్స్ అనుకోండి. అంతకంటే ఎక్కువ నెగోషియేట్ చేశారా, యు ఆర్ గెటింగ్ ఇన్ టు స్కామ్. బార్గెన్ ఓకే, బట్ సస్పిషియస్ ఆఫర్స్ రిజెక్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న ఇంటి ఇన్వెస్ట్మెంట్ కాదు, మీ తర్వాత జనరేషన్స్కి ఇచ్చే ఒక పెద్ద ఆస్తి. డిటెక్టివ్లా ఎవ్రీ పేపర్ చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలా అయితే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. ఫేక్ బిల్డర్స్తో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి, మిగతా వారిని అలర్ట్ చేయండి.